ప్రసిద్ధ్యర్థం శ్రీమాన్ శ్రీవధ గోత్ర రామోదేవి మార్కండేయ మహాగోత్రస్య. చాలా మంది మీ వాళ్ళు మార్కండేయ గోత్రం, ఎందుకంటే అందరికీ మార్కండేయ గోత్రమే. విజయనగరంలో మీద ఒక వీధే ఉంది, వాళ్ళందరూ మార్కండేయ గోత్రమే. వాళ్ళ రామాలయంలో శివలింగం పెట్టుకున్నారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్థ హృదయ విష్ణు విష్ణు హృదయ శివ. శివుడే రాముడు, రాముడే శివుడు అనే భావంతో మీరు ఉంటారు. నిత్యం కూడా గృహప్రవేశం చేసినప్పుడు చాలా మంది రుద్రాభిషేకం చేయకూడదని అనుకుంటుంటారు, కానీ మీరు రుద్రాభిషేకం కంపల్సరిగా చేస్తారు. ఎందుకంటే ఆ జన్మ మీరు శివభక్తులు, శివ దీక్ష చదువుతున్నారు కాబట్టి. మీరు మార్కండేయుడు ఎవరు తపస్సు గురగణ మహామంత్రాలుగా కుమారుడైనటువంటి మార్కండేయుడు పరమేశ్వరుడు కోసం తపస్సు చేసి చిన్న అల్పాయుష్ ఇచ్చాడు భగవంతుడు. ఆ అల్పాయుష్ను పూర్ణాయుష్గా చేసుకుని ఆయన తరతరాలు ఇప్పటికీ ఆ ఆయుష్మాన్ మార్కండేయ ఆయుష్ తెలుస్తూ మన పిల్లలకి తల్లిదండ్రులు దానం చేసేటప్పుడు మార్కండేయుడు ఆయుష్ మీకు ఉండాలి అంటే మార్కండేయుడు ఎంత ఆయుష్ పొందాడో చూడండి. అలాంటి మార్కండేయుడు మహర్షి గోత్రం మీరు పుట్టారు కాబట్టి మీ జీవితం మీ కుటుంబం అందరూ కూడా బాగుండాలని కోరుతున్నాను. యజమాన రాంబాబు నామదేశ్య, రామారావు నామదేశ్య, అనురాధ నామదేశ్య, అనుష నామదేశ్య, హర్షిణి నామదేశ్య, మహానుడి శ్రీమాన్ శ్రీవధ నాగోత్రస్య, తిరుపతి నారాయణ నామదేశ్య, ధర్మద భక్తావతి నామదేశ్య, తారకేశ్వర నామదేశ్య, సుప్రియ నామదేశ్య. మన ఇంటిమీద ఒక 45 నిమిషాలు నాగుల గోత్రం నాగల గోత్రం. చాలా మంది చెప్పడాల్లో తేడా ఉంటుంటాయి. నాగుల గోత్రం అంటే ఏమిటి, నాగల గోత్రం అంటే ఏమిటి, ఈ రెండు చాలా మంది వినాలి. నాగుల అంటే పూర్వకాలంలో ఎంతవాడికి సంతానం. నాగేశ్వరు అన్నది నేను వెళ్ళలేదు, ఉన్నారు కొంతమంది నాగేశ్వరు అంటే అర్థం ఈశ్వరుడు తరపు కండాలన్నీ ఉన్నవాడు ఎవరు చెప్పండి నాగేశ్వరుడే. కాబట్టి నాగులో నాగానికి తేడా చెప్తాను. గోత్రాలు ఇస్తున్నారు బింది తీసుకో పనతీన్ని లాగబోతే పరమేశ్వరుడు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, పరమేశ్వరుడు ఎదురాయే నమ్మో ఈ వాడలోన. బింది తీసుకో పనతీన్ని లాగబోతే పరమేశ్వరుడు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, పరమేశ్వరుడు ఎదురాయే నమ్మో ఈ వాడలోన. Okay.